హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రేణుస్ హోమ్ కుకింగ్. ఈరోజు వీడియోలో గోరు చిక్కులతో ఊరమిరపకాయలు చేస్తారు కదా, అట్లాగే గోరు చిక్కులతో చేసి చూపిస్తాను. దీనికోసం ఒక 1/2 kg గోరు చిక్కులను తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా ఈ చివర కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ టైం చేస్తున్నాను, మరి ఎలా వస్తాయో చూడాలి. టేస్ట్ మరి రివ్యూ వినాలి అంటే లాస్ట్ వరకు చూడాల్సిందే. కట్టెలతో ఈజీగా అవుతుందని త్వరగా చేసేస్తున్నాను. కొంచెం చిరుచేదుగా ఉంటాయని చాలామంది ఇష్టపడరు, కానీ దీంట్లో మంచి ఫైబర్ ఉంటుందండి. ఇలా అన్నీ కట్ చేసి ఉంచుకున్నాను. మజ్జిగలో వేయడానికి పుల్లటి పెరుగు తీసుకున్నాను. ఇది బాగా చిలికి కొంచెం వాటర్ కలుపుకుందాం. దీనిలో కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, 1 టీ స్పూన్ వాము, కొద్దిగా దంచుతున్నాను. ఇలా కొద్దిగా క్రష్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాము పొడి అంతటినీ కూడా మజ్జిగలో కలిపేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న గోరు చిక్కులన్నిటినీ కూడా ఈ పెరుగులో వేసేసుకుంటున్నాను. సేమ్ మజ్జిగ మిరపకాయలు ఎలా పెడతామో అలాగే ఇలా ఒకసారి బాగా కలిపి, పెరుగు మరీ చిక్కగా ఉంటే కొంచెం వాటర్ వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా మునిగేటట్టు ఉంచుకుంటే బాగా ఊరుతాయి. నేను ఇది రాత్రి పడుకునే ముందు చేస్తున్నానండి. సో నైట్ అంతా ఈ మజ్జిగలో గోరు చిక్కులన్నీ బాగా ఊరుతాయి. రాత్రంతా ఊరబెట్టేశాను కదా, ఇది మర్నాడు. చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు వీటిలన్నిటిని పళ్ళాల్లో వేసి ఎండలో ఆరబెట్టుకుంటాను. క్లాత్ మీద అయినా వేసి ఆరబెట్టుకోవచ్చు. నేనైతే ఇలా పళ్ళాల్లో వేస్తున్నానండి, ఎందుకంటే మా బాల్కనీలో డైరెక్ట్ పళ్ళాల్లో పెట్టేస్తాను. అంత ఎక్కువ ప్లేస్ ఉండదు. ఈ సమ్మర్ మరీ ఎక్కువగా ఉన్నాయి కదండి ఎండలు. చాలా అంటే చాలా టెంపరేచర్ ఉంటుంది. ఇట్టే 2-3 రోజుల్లో బాగా గలగలలాడుతూ ఎండిపోతాయి. రాత్రి మళ్ళీ మజ్జిగలో వేసి ఊరబెట్టి మళ్ళీ మార్నింగ్ ఎండలో పెడుతున్నాను. చూడండి, 4-5 రోజులకి చక్కగా ఎండిపోయినాయి. చాలా క్రిస్పీగా ఎండిపోయినాయండి. గలగలమంటూ ఉండాలి అంటారు కదా, అట్లాగా. కానీ చూడ్డానికి మాత్రం బాగా డార్క్ కలర్లో ఉన్నాయి. ఇక వేయించి చూద్దాం. టెస్టింగ్ కదా, కొంచెమే వేసి చూస్తున్నాను. అమ్మో, ఆయిల్లో కొంచెం వాటర్ పడినట్టుంది, చిట్పట్లాడుతుంది. చూడండి కలర్ ఎలా వచ్చిందో వేయించాక. మజ్జిగ మిరపకాయలు ఏ కలర్లో వస్తాయో వేయించాక సేమ్ అట్లానే వచ్చాయి. కొంచెం డార్క్ కలర్లో ఉండేసరికి అలాగే వస్తాయేమో అనుకున్నా. ఇవేంటంటే మజ్జిగ మిరపకాయలే, మజ్జిగలో కాకుండా ఉప్పు, నిమ్మరసం, వాము కలిపి ఊరబెట్టాను. ఇవైతే ఊరమిరపకాయలు మజ్జిగలో వేసినవి. ఇవి మా వారికి చాలా ఇష్టం అండి, అందుకే నేను ప్రతి సంవత్సరం కూడా కంపల్సరీ చేస్తాను. మాకేంటంటే ఎండలో ఆరబెట్టుకునే ఫెసిలిటీ లేదండి. బాల్కనీలో ఏదో కొంచెం ఎండ వస్తుంది, అక్కడే పెడతాను. ఇంకా అందుకే తక్కువ క్వాంటిటీస్లో చేసుకుంటూ ఉంటాను. గోరు చిక్కులతో అయితే ఇదే ఫస్ట్ టైం చేయడం. టేస్ట్ ఎలా వచ్చిందా అని మంచి ఎక్సైటింగ్గా ఉంది. మీకు విరిచి చూపిస్తున్నాను. చాలా క్రిస్పీగా ఉన్నాయి. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంది. గోరు చిక్కుల్లో ఉండే చిరుచేదు కూడా ఉంది, అలా మజ్జిగలో ఉన్న కమ్మదనం కూడా ఉంది.